ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 11వ తారీఖు 6వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. మన దేవుని యందు మనము ఆనందించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఒక్కొక్క సందర్భంలో చక్కగా జాబ్ వచ్చిందనుకోండి, అబ్బో ఎంత ఆనందమో. చక్కగా పిల్లలు పుట్టారనుకోండి, ఎంత ఆనందమో. వివాహం అనుకోండి, ఎంత ఆనందమో. మంచి ఎగ్జామ్ రిజల్ట్ వస్తే ఎంత ఆనందమో. గృహప్రవేశాలప్పుడు ఎంత ఆనందమో. కొన్ని ఉంటాయి, అటువంటి సందర్భాల్లో ఆనందాలు ఉండవు. అది నేను చెప్పట్లేదు. ప్రభువునందు ఆనందించడం అంటే దేవుడు ఉన్నాడు. ఈ విషయం ప్రాముఖ్యంగా శ్రమలలో అర్థమవుతుంది. మన వెనకాల ఎవరు ఉండరు, ఒంటరి వారమై ఉంటాం. కానీ మనకున్న గొప్ప ధైర్యము మన దేవుడే మనతో పాటు ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనుకున్నప్పుడు హృదయాలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. కాబట్టట ఎల్లప్పుడూ మరలా చెప్పుదును ఆనందించుడి కదా. ఒకసారి కదా, మరలా చెప్తున్నారు ఆనందించండి. కాబట్టి దేవుని యందు మనము ఎల్లప్పుడూ ఆనందించాలి. చాలా కష్టం. ఎలా వస్తుందంటే వాక్యము చదివినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను, కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడే తుడిచి వేస్తాడు. ఆయన కృప చూపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.